మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో పరలోకపు తండ్రి, నీ బిడ్డలు మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. మమ్మలను కనికరించి మరొక పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ మందిరంలో నీ బిడ్డలు అందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మను దర్శించి మీ స్వరమును మాకు వినిపించమని, మాతో మీరు మాట్లాడమని ప్రభువా, ఈ దినం నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే నేను మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడవక ఎడబాయక తోడుగా ఉండి బలపరిచి సహాయం చేస్తూ నిత్యం మన ఎడల కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గత కొన్ని వారముల నుండి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుని వాక్యం వినుట వలన నీ విశ్వాసం ప్రభునందు బలపడుతుంది. నీ విశ్వాసం ప్రభునందు బలపడినప్పుడు, నీ నమ్మకం ప్రభునందు బలపడినప్పుడు, నీ విశ్వాసం ప్రభునందు బలపడినప్పుడు నీ యొక్క అవసరతలన్నీ తీర్చబడి, నీ కుటుంబం ఆశీర్వదింపబడి, నీ జీవితంలో గొప్ప మేలులు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను కళ్ళారా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కార్యాలను చాలామంది జీవితాల్లో చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని సరిగా నమ్మకపోవడం వల్ల వారి జీవితాల్లో కార్యాలు జరగడం లేదు. దేవుని వాక్యం వినుడు మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యాన్ని మనసారా నువ్వు నమ్మినేడల దేవుని యొక్క మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, ఒకవేళ డబ్బు కూడా ఉండకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, చదువు రాకపోవచ్చు, ఏమున్నా లేకపోయినా దేవుని వాక్యం మీద మనసారా నమ్మకం ఉంటే చాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథము కూడా అదే చెబుతుంది. బైబిల్ గ్రంథము కూడా ఆయన వాక్యాన్ని విని, ఆయన వాక్యాన్ని ఎవరైతే మనసారా నమ్ముతారో, నమ్మిన వారి ఎడల ఖచ్చితంగా అద్భుతాలు చేయుటకు ఆయన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. అది మాత్రమే కాకుండా మనం అడుగు వాటికంటే, మనం ఊహించుకునే వాటికంటే అత్యధికముగా చేయశక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా. మనం కొన్ని ఊహించుకుంటాం, కొన్ని జరగాలని కోరుకుంటాం, కొన్ని జరగాలని ఆశిస్తాం.
అయితే మనం అడిగే వాటికంటే, మనం ఒకవేళ ఊహించుకునే వాటికంటే మనం అనుకుంటాం, ఇది ఇలా ఉంటే బాగుండు, మాకు ఇలా జరిగితే బాగు, మా ఎడల దేవుడు ఇలా కృప చూపిస్తే బాగు అని రకరకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించుకునే దానికంటే ఇంక కొంచెం ఎక్కువనే చేస్తాడట. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని నుండి ఏదైనా పొందుకోగలరట. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేయవలసింది, పట్టుదలతో మొరపెట్టి అడిగేది, పట్టుదలతో మొరలు చెప్పుకునేది మనుషుల దగ్గర కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర నీ సమస్యలు చెప్తే నీ సమస్యలన్నిటికీ ఆయన దగ్గర జవాబు ఉన్నది. హల్లెలూయా. చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మరు, కొందరు వింటారు కానీ ఏమైనా విన్నంత వరకే, కేవలం వినడం మాత్రమే చేస్తారు వాళ్ళు. కాబట్టి వారి ఏడల గొప్ప కార్యాలు వాళ్ళు కళ్ళారా చూడలేరు. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యాన్ని మనసారా నమ్మినప్పుడు తప్పకుండా అద్భుత కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. హల్లెలూయా. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదైనా విషయంలో కొందరు ఏదైనా పంచాయతీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నన్ను కూడా రమ్మంటారు. నన్ను కూడా రమ్మంటే నేను ఒక్కొక్కసారి అది మేలుకరమైన పంచాయతీ అయితే పోతా, అది అన్యాయకరమైనది అయితే నేను రాలేను, నేను ఏం చెప్పలేను కాబట్టి నేను రాలేనని చెప్తాను. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. సమాధానపరచడానికి అయితే వెళ్తా, విడగొట్టడానికి వెళ్ళను, లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళను, లేకపోతే అన్యాయపు తీర్పు చెప్పడానికి వెళ్ళను. హల్లెలూయా. కొంతమంది కోరుకున్నప్పుడు ప్రభువును అడిగి ప్రభు నన్ను నడిపిస్తేనే అక్కడికి వెళ్తాను. ఎందుకంటే ఈ లోక సంబంధంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, దేవుని బిడ్డలమైనటువంటి మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. అది మాత్రమే కాకుండా ఎప్పటికీ మనల్ని మనమే గద్దించుకోవాలి, మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి. ఎదుటోళ్ళని చూసి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నీది నువ్వే చూసుకో, నీకు నీవే ప్రభులో ఎలా ఉన్నావో పరీక్షించుకుంటే సరిపోద్ది, నిన్ను నీవే సరిదిద్దుకుంటే సరిపోతుంది. నీకు నువ్వుగానే దేవుని యందు బలంగా ఉండాలని నీకు నీవుగానే సిద్ధపరచుకో. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, దేవుని బిడ్డలం మనం ఎవ్వరికి కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. చాలామంది పంచాయతీలు జరిగినప్పుడు, కోర్టు కేసులు జరిగినప్పుడు, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అన్యాయపు తీర్పు వచ్చి కొందరు అన్యాయంగా శిక్ష అనుభవిస్తారు. డబ్బున్న వాళ్ళు దొంగలు నిర్దోషులుగా ఎంచబడి ఏ శిక్ష లేకుండానే కేసు కొట్టేసి వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. కానీ అన్యాయపు తీర్పు పొంది ఏ నేరం చేయకున్నా కూడా అన్యాయంగా శిక్ష అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సెంట్రల్ జైలుకు మేము వెళ్ళాం.
ఏదో తప్పు చేసి సెంట్రల్ జైలుకు వెళ్ళలే. సువార్త ప్రకటించడానికి, బైబిల్ పంచిపెట్టడానికి వెళ్ళాం. సెంట్రల్ జైలుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, బైబిల్ పంచిపెడుతున్నప్పుడు చాలామంది నా దగ్గరికి ఉరికొచ్చి, నేను చెయ్యని నేరానికి నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాయా, నా కొరకు ప్రార్థన చేయండి, బయట మా కుటుంబం ఎంతో ఏడుస్తున్నారు నా కొరకు, నేను చెయ్యని నేరానికి నా మీద శిక్ష పడ్డది. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, మా దొర ఆయన మీదకి రావాల్సిన శిక్షను నీకు డబ్బులు ఇస్తా కానీ నీ మీద వేసుకో అంటే నా మీద వేసుకున్నా కానీ తర్వాత తప్పు పని చేసినని బాధ అయింది, ఇప్పుడు నా కుటుంబం ఏడుస్తుంది, నేను కూడా ఏడుస్తున్నా, ఆ దొర మంచిగానే ఉన్నాడు కానీ డబ్బు కోసం అలా చేస్తే ఇప్పుడు మనశ్శాంతి లేకుండా జైల్లో ఉన్నా. అట్లా చాలామంది అన్యాయపు తీర్పుని అనుభవించి శిక్షను అనుభవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు అన్యాయపు తీర్పును అనుభవించాడు. అన్యాయపు తీర్పును అనుభవించి ఆయన నిర్దోషి అయినా కూడా ఆయన దోషి అని ఎంచబడ్డాడు. ఆయనను దేశద్రోహి అన్నారు, మత ద్రోహి అన్నారు, ప్రజలలో అల్లరి పుట్టిస్తున్నాడు అన్నారు, ఇంకెన్నెన్నో అపనిందలు ప్రభు మీద పుట్టించినప్పటికీ యేసు ప్రభు మౌనముగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ గొప్ప శిక్షను అనుభవించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలం ఎవరికి కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు, ఎవరి మీద కూడా నిందలు వేయడానికి వీల్లేదు. నీకు నువ్వుగానే దేవునిలో బలంగా ఉంటే చాలు. ఎదుటోళ్ళని ఊరికే నువ్వు ఏదో ఒకటి అవసరమే లేదు. నీది నువ్వు మంచిగా ఉంటే చాలు, నీకు నువ్వుగా దేవునిలో బలంగా ఉంటే చాలు. ఎవరికి నువ్వు తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. హల్లెలూయా. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. హల్లెలూయా. ఎదుటి వాళ్ళ మీద మనం నిందలేస్తే అవే నిందలు మన మీద కూడా పడతాయట. ఎదుటి వాళ్ళను అన్యాయంగా మాటలు అంటే మనల్ని కూడా ఒకరోజు ఎవరో ఒకరు అన్యాయంగా మాటలు అనే పరిస్థితి వస్తుందట. ఎదుటి వారిని దోచుకుంటే మనకున్నవి కూడా ఎవరో దోచుకునే పరిస్థితి వస్తుందట. కాబట్టి ఎదుటి వారికి మనం మేలు చేసే పని చేయాలి, అన్యాయం చేసే పనులు చేయొద్దు. ఎదుటి వారికి సహాయం చేయాలి కానీ వాళ్ళకున్నవి దోచుకోకూడదు. ఎదుటి వారికి మేలు చేయాలి కానీ వాళ్ళకు కీడు చేయొద్దు. ఎదుటివారి అవసరతలో సహాయం చేయాలి కానీ వాళ్ళకున్నవి మనం దోచుకోవద్దు. ఎదుటివారి తప్పు చేస్తే వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళని హింసించకుండా వాళ్ళని క్షమించి వారి ఎడల జాలిపడి మరొకసారి అలా చేయకని సత్యంలో నడిపించడమే దేవుని చిత్తం. హల్లెలూయా. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకును కొలవబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైతే విత్తనం వేస్తామో అదే పంటను కోస్తాం, ఏమైతే విత్తుతామో అదే పంట కోస్తాం. అట్లనే మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తుందట. మనం చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి మనం ఎవరిని కూడా నిందించొద్దు. నువ్వు చేయబట్టే ఇలా జరిగింది, నీ కోసమే ఇలా నేను చేశాను, నువ్వు చేయబట్టే ఇలా జరిగింది, నీ ద్వారానే ఈ తప్పు జరిగింది, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, నువ్వు శాపగ్రస్తుడు రాలు అయిపోతావు, నువ్వు అన్యాయం అయిపోతావు, లేదా నువ్వు నశించిపోతావు అని రకరకాలుగా నోటికి వచ్చినట్లు ఎవరి మీద నిందలు వేయొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, అయ్యా
మరి వాళ్ళు అంతగానం తిడతా అంటే నేనేం చేయాలి? వాళ్ళు అంతగానం తిడతా అంటే నువ్వేం చేయాలంటే చెవులు మూసుకోవడం తప్ప ఏం చేయలేవు. హల్లెలూయా. వాళ్ళ శాపం వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ మీదకి వచ్చే ఉగ్రత దేవుడే రప్పిస్తాడు. దేవుడు అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. హల్లెలూయా. పగ తీర్చుకొనుట ఎవరి పనట? దేవుని పని. ఆయనే పగ తీర్చుకుంటాడట. నువ్వు పగ తీర్చుకో అవసరం లేదు. నువ్వు బజార్లో కూరికి కొట్లాడ అవసరం లేదు. వాళ్ళు అన్ని వ్యర్థమైన మాటలు అంటే నువ్వు కూడా వ్యర్థమైన మాటలు అనవసరం లేదు. వాళ్లకు తీర్పు తీర్చబడాలంటే, వాళ్ళ మీదికి ఉగ్రత రావాలంటే, వాళ్ళ మీదికి శాపం రావాలంటే, దేవుని యొక్క పగ వాళ్ళ మీదికి రావాలంటే నువ్వు మౌనంగా ఉండడమే మంచిది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఒకరికొకరు సహకరిస్తూ ప్రేమ అనురాగములతో జీవిస్తేనే మన సాక్ష్యం చూసి, మన మాటలు చూసి, మన క్రియలను చూసి అనేక మంది రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. 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 నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. హల్లెలూయా. 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 కాబట్టి మనం వేషం వేసుకోవద్దట. పైన ఒక తీరుగా, లోపల ఒక తీరుగా ఉండకూడదట. అటువంటి వాళ్ళను వేషధారి అంటాడు. వేషధారి అంటే వేషం మీకు తెలుసా? వేషధారి అంటే భాగవతాలు వేసేటోళ్ళు వేషం వేస్తారు కదా. భాగవతాలు వేసేటోళ్ళు రకరకాల వేషాలు వేస్తారు. నాటకాల్లో ఉన్నవారు రకరకాల వేషాలు వేస్తారు. అందుకే మనం నాటకాలు వేయకూడదట, వేషాలు వేయకూడదట, వేషధారిగా ఉండకూడదు. హల్లెలూయా. 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 నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు తీసుకుంటే ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుందట. హల్లెలూయా. నీ కంట్లో ఉన్న నలుసు నీ కంట్లోనే ఉంచుకొని ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు తీయబోతే నీకు తేటగా కనబడదట. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, నువ్వు లోకంలో జీవిస్తూ, లేదా నువ్వు పాపములో జీవిస్తూ, లేదా నువ్వు చీకటిలో జీవిస్తూ ఎదుటి వారిని, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని చూసి నువ్వు తప్పు చేశావు, నువ్వు మోసగాడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపివి అని ఎదుటి వారి మీద నిందలు వేసే అధికారం మనకు లేదు. ఎదుటి వారిని చూసి వ్యర్థమైన మాటల చేత వాళ్ళ మీద నిందలు వేయడం అధికారం మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినడం మాత్రమే కాదు, దానిని జాగ్రత్తగా పాటిస్తేనే నీ ఎడల దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలను మనుషుల మాటలలో ఊరికనే చెప్పుకోవడానికి లేవు. మనమేం పని లేక దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చోలేదు. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యం తన సేవకులో ఉండి ఆ వాక్యము ద్వారా నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆయన మాటను వినాలి, మనసారా నమ్మాలి, ఆ నమ్మిన వాక్యాన్ని జాగ్రత్తగా పాటించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఏమంటాడు, నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే దానిని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి
సత్య మార్గంలోకి నువ్వు నడవాలి. కానీ ఎదుటివారి మీద నిందలు వేసే అధికారం, ఎదుటివారిని దూషించే అధికారం, ఎదుటివారికి తీర్పు తీర్చే అధికారం, ఎదుటివారిని శపించే అధికారం నీకు లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తమ నోటి ద్వారా ఆశీర్వచనములే పలకాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు తిడతారు. వ్యర్థమైన మాటల చేత పిల్లల్ని తిడతారు. వ్యర్థమైన పిల్లలు ఎంత విసిగిచ్చినా వాళ్లకు మంచిగా దేవుని మాటల చేత బుద్ధి చెప్పాలి. కానీ వ్యర్థమైన మాటలని పిల్లల్ని శపించొద్దు. వ్యర్థమైన మాటల చేత పిల్లల్ని శపించొద్దు. దేవుని బిడ్డవైన నీవు ఏవైతే విషయాలు పలుకుతావో ఆ విషయాలు ఒక్కొక్కసారి నిజంగా అవి నెరవేరుతాయి. కాబట్టి నీ నోటి నుండి ఆశీర్వాదపు మాటలే రావాలి. నీ నోట వ్యర్థమైన మాటలు రాకూడదు. అందరికీ మేలుకరమైన మాటలు నువ్వు పలకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మేలుకరమైన మాటలు మనం పలికితే ఆ మేలుకరమైన మాటలు దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, నీలో లోపం ఉంటే నిన్ను నీవే సరిదిద్దుకో. నిన్ను నీవే సరిదిద్దుకోకుండా ఎదుటివారిని అనే అధికారం నీకు లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలు ఆలకించుము జాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఎప్పటికీ ప్రభువా, నాలో నీకు ఇష్టం లేనిది ఏమైనా ఉంటే అయ్యా నన్ను సరిదిద్దు, నా జీవితాన్ని మార్చు, నేను సత్యంలో నడిచే మా భాగ్యం నాకు దయచేయి, నేను పాపములు పడిపోకుండా నా ఎడల కృప చూపించు, సైతానుకు లోబడకుండా నీ యందు బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి, దుష్టుడు నా మీద కార్యం జరిగించనీయకుండా దుష్టు నుండి నన్ను దూరపరచు, నన్ను నీ సత్య మార్గంలో నడిపించు, నీ నీతి మార్గంలో నన్ను బలపరచు అని దేవుని మనం వేడుకోవాలి. కానీ ఎదుటోళ్ళ మీద మనం ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు, తీర్పు తీర్చొద్దు. తీర్పు తీరిస్తే అదే తీర్పు నీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ కంట్లో దోషం ఉన్నదో, నీ కంట్లో దూలం ఉన్నదో, నీ కంట్లో నలుసు ఉంటే నీ కంట్లో ఉన్న నలుసు మొదట తీసేసుకుంటే ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు తీసివేయడానికి నీకు తేట కనబడుతుందట. హల్లెలూయా. కాబట్టి నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసుకోగలిగితే ఎదుటివారి యొక్క కంట్లో ఉన్న దూలం తీసే పరిస్థితి నీకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నీవే సరిదిద్దుకోవాలి. నీకు నీవుగానే ప్రభులో బలంగా ఉండాలి. ఎవరికి వారే దేవునికి సమర్పించుకొని, ఎవరికి వారే మనసును మార్చుకొని సరిదిద్దుకొని
ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. హల్లెలూయా. ఇదొక సత్యం, ఇదొక మర్మం అయి ఉన్నది. మీ యొక్క పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. హల్లెలూయా. అందుకే లోక సంబంధంగా ఒక సామెత కూడా ఉంది. పందుల ముందు ముత్యాలు పోస్తే ఏం చేస్తాయట? పందులు ఉత్తగానే తన్నుకుంటూ పోతాయి, కానీ ఈ మచ్చి విలువగల ఈ ముత్యాలని తీసి దాచిపెట్టుకుంటున్నాయి ఆ పందులు. ఆ వాక్యం ఇక్కడ కూడా ఉంది. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. హల్లెలూయా. వేస్తే అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. హల్లెలూయా. అంటే దుర్మార్గతలో ఉన్నవారికి, అజ్ఞానంలో ఉన్నవారికి, తెలివి తక్కువతనంతో మూర్ఖత్వంలో నడిచేవారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దట. హల్లెలూయా. బుద్ధిహీనులకు ఒక్కసారి బుద్ధి చెప్పాలి, 2 సార్లు బుద్ధి చెప్పాలి, 3 సార్లు కూడా బుద్ధి చెప్పవచ్చు. అయితే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలేదనుకో, ఇంకా వాళ్ళని అట్లా వదిలేయాలి. వాళ్ళది వాళ్ళకు తెలిసి వచ్చేట వరకు వాళ్ళని అట్లనే వదిలేయాలి. ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించినా కూడా మనం సదురుకుంటూ పోతున్నాం అనుకో, వాళ్ళకు బుద్ధి రాదుగా. వాళ్ళు మనసు మార్చుకోరు, వాళ్ళ బుద్ధి మారదు. ఒకసారి చూసి, 2 సార్లు చూసి, 3 సార్లు చూసి వాళ్ళ మానాన వాళ్ళని అట్లా వదిలేసినాం అనుకో, వాళ్ళకే బుద్ధి వస్తుంది. ఒకరోజు ఏడ్చుకుంటా, తుడుచుకుంటా, పడుకుంటా, లేచుకుంటా వచ్చే అవకాశం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడే వాళ్ళకు బుద్ధి వస్తుంది. లేకపోతే ఎన్ని మారులు చెప్పినా వినకపోతే మనం ఏం చేయలేము. దేవుని వాక్యం కూడా బుద్ధిహీనులకు ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, పందుల ముందు ముత్యాలు పోయకండి. అర్థం ఏంటంటే దేవుని యొక్క గొప్ప కార్యాలను బుద్ధిహీనుల ముందట, మూర్ఖుల ముందట మనం చెప్తే వాళ్ళకి అది అర్థం కాదు. అందుకే దేవుని ప్రేమ ఎవరికైనా ఒక్కసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత 4వసారి నువ్వు చెప్పనవసరం లేదు. ఎవరి క్రియలను బట్టి వాళ్ళే ప్రతిఫలం అనుభవిస్తారు. వాళ్ళకు తెలిసి వచ్చినాకనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. అందుకే బుద్ధిహీనులకు మనం చెప్పలేము, వినగలిగిన వారికి మనం చెప్పగలం, జ్ఞానవంతులకు బుద్ధి చెప్పగలం, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయగలం, చెప్పిన మాట వినేటోళ్ళకి మనం బుద్ధి చెప్పగలం. ఎన్ని మారులు గద్దించినా లోబడనొల్లని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తారట. ఎన్ని మార్లు చెప్పినా బుద్ధి రాలేదనుకో, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలేదనుకో, ఇంకా నీకు ఎవరు చెప్పలేరు. అప్పుడు నీకు నీవే తెలుసుకున్న తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆరోగ్యం అంతా పాడైపోవచ్చు, చిక్కుల పాలైపోవచ్చు, కష్టాల పాలైపోవచ్చు. అప్పుడు వచ్చి దేవుడు నాకు సహాయం చేయాలంటే అప్పుడు దేవుడు నీకు ఒకవేళ సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇశ్రాయేలీలు కూడా దేవుని మాట విననందున అవసరం వచ్చినప్పుడు దేవునితో సమాధాన పడదామని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నన్ను లెక్క చేయలేదు, నేను మీతో మాట్లాడినప్పుడు నా మాటను మీరు తిరస్కరించారు. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది, ఇప్పుడు మీకు బాధ కలిగింది, నేను మీ మొరలు ఆలకించను. హల్లెలూయా. ప్రభు అంటాడు, మళ్ళీ మీ పాపములను విడిచిపెట్టి క్షమాపణ వేడుకొని మారు మనస్సు పొంది మీ మనస్సు మార్చుకొని నా వైపు తిరిగితే, మీ బుద్ధి మార్చుకుంటే
మీ పద్ధతి మార్చుకుంటే నేను తప్పకుండా మీకు మేలు చేస్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది అంటారు, బలవంత పెడతా ఉంటారు, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని గురించి మనం తక్కువ చేసినట్టు అయిపోతుంది. అన్యుల ముందు ఊరికే దేవుని గురించి చెప్పుకుంటూ పోయినావు అనుకో, వాళ్ళేమో విసుక్కుంటూ ఉంటారు, నువ్వేం చెప్తా ఉంటావు. నువ్వేమో చెప్తా ఉంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. అట్లా విసుక్కునేటోళ్ళ ముందు దేవుని మాటలు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళ ముందట, పందుల ముందట ముత్యాలు పోసినట్టు అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి వాస్తవంగా మనం కుక్కలకు ఎటువంటి పెడతాం? పనికిరాని పెడతాం, పాచిపోయిన పడేస్తాం. కుక్కలకు మంచి మంచి మనం వండి పెడతామా? పెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, దేవుని వాక్యం చెప్పిన రీతిగా మంచి విషయాలను మనం చెప్పినప్పుడు ఎవరైతే లోబడరో, లోబడకుండా ఉన్న వారికి ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళని వాక్యంలో ఉంది అన్యులుగా ఎంచుకోమంటాడు. హల్లెలూయా. ఎట్లా ఎంచుకోవాలట? వాళ్ళని అన్యులుగా ఎంచుకోవాలట. ఇప్పుడు దేవుని బిడ్డలకు దేవుని ముచ్చట్లు చెప్తే అర్థమవుతుంది. అన్యులకు దేవుని ముచ్చట్లు బలవంతంగా చెప్తే వాళ్ళు వింటరా? అందుకే దేవుని మాటలైనా, శ్రేష్టమైన మాటలైనా, దేవుని వాక్యమైనా, లేదా ఇంకా మంచి మాటలైనా, ఇంకా బుద్ధి మాటలైనా ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి, 4వసారి వాళ్ళని అట్లా వదిలేయాలి. చెప్తే వింటే మేలు జరుగుతుంది, వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం పవిత్రమైనవి కుక్కల ముందు వేయొద్దట, ముత్యాలు తీసుకుపోయి పందుల ముందు చల్లొద్దట. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నవారు ఒక్క మాట చెప్పగానే లోబడతారు. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్నవారు ఏం చేస్తారట? ఒక్క మాటతోనే లోబడతారు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఒక్క మాటతోనే దేవుని మాట విని దేవుని నమ్ముకున్నావు. అట్లా ఇంకా నమ్ముకోవలసిన వారు చాలామంది ఉన్నారు. ఎంత చెప్పినా వినకుండా మొండికేసి దేవుని నమ్మను, నాకు అవసరం లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారట. నేను రాను, నాకు అవసరం లేదు, నాకు అసలు యేసు ప్రభువే వద్దు అనేటోళ్ళని మనం బలవంత పెట్టద్దు. పందుల ముందు ముత్యం పోసినట్టు అవుతుందట. హల్లెలూయా. పందుల ముందు ముత్యాలు పోసినట్టు అవుతుందట. అందుకే 1-2 సార్లు చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ జీవితానికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు అట్లా అనుభవించి పరిస్థితులన్నీ అర్థం చేసుకొని బుద్ధి కలిగి మళ్ళీ వస్తేనేమో మంచిది, రాకపోతే వాళ్ళే నరకపాత్రులై నశించిపోతారు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత మంచిగా దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుని మాటలు మాట్లాడుతున్నాయి. చాలామంది యేసు ప్రభుని నమ్ముకుందాం అనుకుంటారు, కానీ కులానికి మతానికి భయపడి, మనుషుల మాటలకు భయపడి దేవుని మందిరానికి లేదా చర్చికి పోతే ఏమైద్దో, లేకపోతే యేసు ప్రభుని నమ్ముకుంటే మా కులపోలు ఏమంటారో, మా మతపోలు ఏమనుకుంటారో, ఇంకెవరో అనుకుంటారు. నో, యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు అసలు భూమి మీద లేనేలేడు. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారే అని భూలోకం అంతా కూడా తెలుసుకుంటారు. హల్లెలూయా. అందుకే ఎవరిని కూడా బలవంతంగా యేసు ప్రభు నమ్ముకో అని చెప్పొద్దు.
ఎవరిని కూడా బలవంతంగా ఊరికే ఫోన్ చేసి రా, చర్చికి రా, మందిరానికి రా, యేసే నమ్ముకో, ప్రార్థన చేయి, రా రా అని ఊరికే పిలవద్దట. ఒకసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళని అట్లా వదిలేయాలి. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవించుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలం, దేవుని యొక్క వాక్యం శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది. అది ముత్యముల కంటే అమూల్యమైనది, జుంటి దేని దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను పొందుకోగలిగిన వారికే ఇవ్వాలి. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క ప్రేమ సువార్తను వినగలిగిన వారే వినగలుగుతారు. విననొల్లని వారు శాపగ్రస్తులైపోతారు. లోబడగలిగిన వారే దీవించబడతారు. లోబడనొల్లని వారు శాపగ్రస్తులైపోతారు. కాబట్టి ఎవరికి కూడా బలవంతంగా దేవుని నమ్ముకో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నమ్ముకున్నా, ఎవరు నమ్ముకోకపోయినా ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయనే సత్యమైన దేవుడై ఉన్నాడు. ఆయనే సజీవుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఏదడిగినా పొందుకోగలుగుతాం. మనసారా మనం ఏదడిగినా పొందుకోవాలి. ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అమ్మా, ఎంతమంది మీరు అడుగుతున్నారు దేవుణ్ణి? నువ్వు అడుగుతుంటే మరి దేవుడు ఏమైనా ఇస్తున్నాడా? నువ్వు అడిగేవి దేవుడు కృప వలన పొందుకోగలుగుతున్నావా? నువ్వు అడిగేవి దేవుని కృప వలన పొందుకోగలిగితేనే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు. నువ్వు అడిగేవి పొందుకోలేకపోతున్నావంటే ఇంకా నీలో దేవునికి వ్యతిరేకమైనవి ఏవో ఉండొచ్చు. కాబట్టి నిన్ను నీవు సరిదిద్దుకొని దేవుని అడగాలి. హల్లెలూయా. దేవునితో సమాధాన పడితే చాలు. మనుషులతో కూడా సమాధానంగానే ఉండాలి. కానీ ఎంత చెప్పినా వినకపోతే మనం ఏం చేయలేము. కానీ దేవునితో మాత్రం ఎప్పటికి కూడా సమాధానముతో ఉండాలట. దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ఫ్రెండ్షిప్, దేవుని యొక్క స్నేహం ఎల్లప్పుడూ నీకుంటేనే, దేవునితో వ్యక్తిగత సంబంధం నువ్వు కలిగి ఉన్నప్పుడే అనుక్షణం దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం, సహవాసం లేకపోతే దేవుని యొక్క కృపను మనం పొందుకోలేము. చాలామంది దేవుని సన్నిధికి క్రమంగా రారు, దేవుని మందిరానికి క్రమంగా రారు, కానీ ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడే, నేను ప్రార్థన చేసినంతసేపే వాళ్ళకు కార్యం జరుగుతుంది. తర్వాత వాళ్ళు దేవుని దగ్గర క్రమంగా రాకపోతే మళ్ళీ అదే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఏదైనా అడగొచ్చట. అడిగింది నువ్వు పొందుకుంటావని నమ్మాలి. అడిగింది నువ్వు పొందుకోగలుగుతావని నమ్మితే ఆ వాక్యం నీడలు నెరవేరుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం నిజమా అబద్ధమా చెప్పండి. ఇక్కడ ఏమైనా మనం కథ చెప్పుకుంటున్నామా? ఇదేమైనా కట్టుకథ చెప్పుకుంటున్నాం మనం? ఇక్కడ అంటాడు, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. ఎవరెవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో, ఎవరెవరైతే దేవుణ్ణి కోరుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని దగ్గర అడుగుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. అంతే కదా. నీకు నమ్మకం లేనప్పుడు నీ ఇష్టం. నీకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నీకు స్థిరమైన మనసు లేకపోయినప్పుడు, నీకు అసలు దేవుని మీద నమ్మకమే లేదు, అప్పుడు ఈ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నీకు నమ్మకం లేకపోతే నీ ఇష్టం, నీది నువ్వే అనుభవిస్తావు. దేవుడు స్వస్థపరుస్తాడు ఇప్పటికి కూడా. హల్లెలూయా. దేవుడు ఇప్పటికి కూడా ఎంతటి రోగాన్నైనా బాగు చేస్తాడు, ఎంతటి దయ్యపు శక్తులనైనా ఇప్పటికి కూడా ఎల్లగొడతాడు.
ఎంతటి కష్టాల్లో ఉన్న వారినైనా దేవుడు విడిపిస్తాడు. ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ తొలగించగలుగుతాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు స్పష్టంగా, మీరు అడగండి నేను ఇస్తాను మీకు, అడుగు ప్రతి వాడును పొందును. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలా? ఇక్కడ బైబిల్లో ఉందా లేకపోతే వేరే పుస్తకంలో చదువుతున్నాం మనం? బైబిల్లో ఉన్న మాటేనా ఇది? ఏం మాట అంటాడు? అడుగు ప్రతి వాడును పొందుకొనును. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి అడిగి పొందుకుంటే ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో. కాబట్టి దేవుణ్ణి అడిగి మనం ఏదైనా పొందుకోవచ్చారా? దేవుని మనసారా నువ్వు అడిగితే తప్పకుండా నీ మొర, నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుణ్ణి అడిగి చాలామంది చాలా విషయాలు పొందుకున్నారు, పొందుకొని గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు వాళ్ళు. నువ్వు ఏదైనా అడగొచ్చట, నువ్వు అడిగింది ప్రతిదీ కూడా పొందుకుంటావు. అడుగు ప్రతి వాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. 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 నిత్యం మనం దేవుని సన్నిధిలో తలుపు తట్టినట్టే తట్టాలట. ప్రభువా నాకు మార్గాలు తెరవండి, పరిస్థితులను అనుకూలపరచండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి, ఆటంకాలన్నీ తొలగించండి, నా మనసులో ఉన్న ఆశలన్నీ నెరవేర్చండి, నా ప్రార్థన ఆలకించు దేవా, నా ప్రార్థనకు జవాబు దయచేయి తండ్రి, నేను ఆశించినవన్నీ నెరవేర్చు తండ్రి. నీవు మనసారా గనక మోకరించి ప్రార్థన చేస్తే తప్పకుండా పొందుకుంటావట. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఎటువంటి దేవుడు? యేసయ్య. మాట తప్పుతాడా? మాట ఇస్తే మాట తప్పుతాడా? అస్సలే మాట తప్పడు. నీకు మాట ఇచ్చిండంటే మాట తప్పడు. అందుకే కొన్నిసార్లు ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే అప్పుడే మాట ఇయ్యనంట. మాట ఇచ్చినంటే అయిపోయినట్టే, నేను బుక్ అయిపోయినట్టే. అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు ఇట్లా చెప్పినావు కాబట్టి చేయాల్సింది అంటారు. హల్లెలూయా. అప్పుడు నేను సేవకుని కాబట్టి మాట తప్పొచ్చా? మాట తప్పను. అందుకే తొందరపడి ఎవరికి మాట ఇయ్యను. ఎవరికైనా తొందరపడి మాట ఇచ్చిన అనుకో, మళ్ళీ ఆ మాట నేను అసలే మారువను. హల్లెలూయా. మాట అంటే మాటే. మన దేవుడు కూడా అంతే, ప్రభు కూడా అంతే. ఆయన మాట ఇచ్చిండంటే ఆ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోడట. అప్పుడేదో కంగారులో అన్నాడట. నిజంగా దేవుడు ఎంత మంచివాడు కదా. అప్పుడేదో కంగారులో అన్న, నేను అప్పుడేదో తొందరలో అనేసిన, అప్పుడేదో నేను ఏదో ధ్యాసలో ఉండి అనేసిన, ఏదో తొందరపడి అనేసిన, కాబట్టి లేదు నేను కంగారులో అనేసిన అని ఎప్పుడు అన్నాడట దేవుడు. హల్లెలూయా. మాట ఇచ్చిండంటే ఆయన మాట తప్పడు. దేవుని బిడ్డలో అయిన మనం కూడా మాట అన్నామంటే మాట తప్పొద్దు అంతేగా. మాట ఇచ్చినామంటే మాట తప్పొద్దు అంతేగా. ఎందుకు? మన దేవుడు ఎటువంటి వాడు, మనం కూడా అటువంటి వారమై ఉండాలి. మన దేవుని లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి. మాట అంటే మాటే. ప్రభు వాక్యంలో కూడా ఆ విషయం రాయబడి ఉంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. ఒట్లు పెట్టుకోదట. అమ్మతోడు, నాయనతోడు, దేవునితోడు, కొందరు బైబిల్ తోడు అంటారు. హల్లెలూయా. ఒట్లు పెట్టుకోవద్దట. నువ్వు మాట అంటే మాటే. నువ్వు మాట అంటే మాట మీద నిలబడు, లేకపోతే మాట ఇయ్యకు అంతే. అప్పుడు కంగారు పడి అన్నా, అప్పుడు నాకు వీలుగాక ఏదో తొందరలో అన్నా, తెలవక అన్నా, మర్చిపోయి అన్నా, ఇంకేదో అన్నా అంటే కుదరదు. మాట అంటే మాట తప్పకూడదు. ఎందుకంటే అది దేవుని లక్షణం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి మాట నెరవేరుస్తాడు కానీ, ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి మనసారా దేవుణ్ణి నమ్మాలి. దేవుడు కార్యం చేస్తాడు అంటే చేస్తాడు అంతే. ఇంకెప్పుడు చేస్తాడో చేయడో నేనైతే ప్రార్థన చేస్తాను కానీ దేవుడు నా ప్రార్థన వింటాడో వినడో. చాలామంది ఇట్లనే అంటారు. మంచిగా ప్రార్థన చేసుకోరు, అతను చేస్తున్నా కానీ
చేస్తున్నా కానీ ఆ కానిలోనే పోతుంది. చేస్తున్నా కానీ అంటే చేస్తున్నా కానీ దేవుడు కార్యం చేయట్లే. హల్లెలూయా. అంటే నీకు విశ్వాసం లేదు. ఇప్పటికి కూడా యేసు ప్రభు ఏ రోగాన్ని అయినా బాగు చేస్తాడు. ఇప్పటికి కూడా యేసు ప్రభు ఎంతటి దుష్ట శక్తులైనా వెళ్ళగొడతాడు. ఇప్పటికి కూడా యేసు ప్రభు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేస్తాడు. కండ్లార జనాలు చూస్తారు యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే. యేసు ప్రభు చేసే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు మీడియాలో ఇస్తారా ఎవరైనా? చెప్పండి. టీవీ 9లో కానీ ఈటీవీలో కానీ వార్తలు చెప్తారా యేసు ప్రభు గొప్ప కార్యం చేసిండని? చెప్పరు. సైతాన్ వాళ్ళని చెప్పనీయడు. అబ్బో, టీవీలలో వార్తలలో యేసు ప్రభు గొప్ప కార్యాలు చెప్తే అందరూ యేసు ప్రభునే నమ్ముకుంటారని వాళ్ళు టీవీలలో వార్తలలో యేసు ప్రభు చేసే గొప్ప కార్యాలు చెప్పరు. అయినంత మాత్రాన దేవుని కార్యాలు ఆగిపోతున్నాయా? అస్సలే ఆగవు. దేవుడు అద్భుతాలు చేయకుండా ఉంటాడా? అస్సలే ఉండట్లే. ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూనే ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? చూడండి, మనకు బుద్ధి రావాలని చెప్తాడు. బుద్ధి రావాలని, జ్ఞానోదయం కలగాలని. మన దేవుడు ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తాడమ్మా? చెప్పండి. ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తాడా? ఏదైతే అడుగుతామో అదే ఇస్తాడు. ఇక్కడ అంటాడు, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టె అడిగితే వానికి రాతినిస్తాడా? హల్లెలూయా. ఎవరైనా పిల్లలు రొట్టె అడిగిర్రు అనుకో, అరే ఇదే రొట్టె అనుకో తినని ఒక పలుకు రాయిని తీసి ఇస్తావా తినమని? రొట్టె అడిగితే రొట్టె కొనిస్తాం కదా, అన్నం అడిగితే అన్నమే పెడతాం కదా. మరి దేవుడు ఎందుకు చేయడు అంటాడు ఇక్కడ. దేవుడు ఎందుకు చేయడు? నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇయ్యడు? నువ్వు అడిగితే దేవుడు నువ్వేది అడుగుతావో అదే ఇస్తాడట. హల్లెలూయా. నీ విశ్వాసంలో తేడా ఉంది, దేవుల్లో తేడా లేదు. హల్లెలూయా. దేవుల్లో తేడా ఉందా? దేవుల్లో తేడా లేదు. దేవుడు కార్యం చేయకుండా దాచుకున్నాడా? దాచుకోలే. నువ్వు ఎప్పుడు అడుగుతావా అని కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు ఎట్లున్నాడట? ఆయన ఎప్పటికీ కూడా ఇట్లా చేతులు జాపుకొని ఉన్నాడట తన బిడ్డల కొరకు. ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తుండట. ఎవరు నాకు మనసారా మొరపెడతారు, ఎవరు మనసారా అడుగుతారు, ఎవరు అడిగి పొందుకుంటారని ఎప్పటికీ దేవుడు ఎదురు చూస్తుండట. చాలామంది అజ్ఞానులు, తెలివిలేని వారు, బుద్ధిహీనులు దేవుణ్ణి నమ్మక, దేవుని నుండి పొందుకోలేక, వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి లోకంలో ఆగమైపోతారు. లోకంలో ఏమైపోతారట? ఆగమైపోతారు. పైవేషాలను లక్ష్యపెట్టి, డబ్బును చూసి, లోక సంబంధమైన అందచందాలు చూసి, లోక సంబంధమైన మాటలు నమ్మి మాయలో పడిపోతారు, అన్యాయం అయిపోతారు. దేవుణ్ణి మనసారా నమ్మితే, దేవుని నమ్మిన ప్రకారంగా ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అడుగుతాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మీలో ఎవరైనా ఒక తండ్రి ఉంటే నీ కొడుకు నాకు రొట్టె కావాలి నాన్న అని అడిగితే ఇదే రొట్టె అనుకొని తిన్నని ఒక ఇటుక బిడ్డనో మట్టి ముద్దనో ఒక రాయినో తీసి ఇస్తామా తినమని? దేవుడు కూడా అంటాడు, మీరు ఏవైతే అడుగుతారో అవి నేను మీకు ఇస్తాను. మీరు ఒకటి అడిగితే నేను ఇంకొకటి ఇవ్వను. మీరు మనసారా దేన్నైతే కోరుకుంటారో అది తప్పకుండా మీరు పొందుకుంటారు అంటాడు. హల్లెలూయా. చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? చేప తినడానికి నాకు చేప ముక్క కావాలంటే ఈ పాముని తినరాని ఇస్తామా? ఇయ్యం. మంచి వాటినే, శ్రేష్టమైన వాటినే, పనికొచ్చే వాటినే, మేలుకరమైన వాటినే మనం మన పిల్లలకి ఇస్తాం. హల్లెలూయా.
నేను అమ్మగారు పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోయినాం అనుకో, వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే నేను కొనిస్తా. హల్లెలూయా. అమ్మగారు అంటది, అదెందుకు ఇదెందుకు, అది డబ్బులు ఎక్కువ అవుతుంది, వద్దు, ఇది ఎక్కువ అవసరం లేదు, ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు, అన్ని డబ్బులు వేస్ట్. నేను ఎప్పుడైనా ఒక్కసారి బయటికి పోయినప్పుడు ఏది అడిగితే అదే కొనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడిగినా కొనిస్తా, అంతే. ఏది అడిగినా కొనిస్తా. ఎందుకంటే పరలోకపు తండ్రి మనసు భూలోకంలో ఉన్న తండ్రులందరూ కలిగి ఉండాలట. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి మనసు అందరం కలిగి ఉండాలి. కాబట్టి పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే నేను కొనిస్తా. వాళ్ళు అడిగే వాటికంటే ఇంకెక్కువనే నేను మేలుకరమైన కొనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా దూర ప్రయాణం పోతే పిల్లలు తింటారు కదా అని రకరకాలే కొనుక్కొస్తా. ఎందుకు కొనుక్కొస్తా? ఇంటికాడ పిల్లలు తింటారు కదా అని. వాళ్ళ కోసం నేనేంది కొనుక్కపోయేది అని అనుకుంటారా తండ్రి? ఏ తండ్రి అని అనుకుంటాడా? పిల్లల దగ్గరికి పోతాను, ఇంటికి పోతాను అంటే పోయేటప్పుడు అరటి పండ్లో ఇంకా ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి. నేను అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్ల లాంటివి ఏం కొనను. చాలా కాస్ట్లీ విలువగల ఎక్కువ రేటు ఉన్నా కూడా డాడీ వచ్చేటప్పుడు నువ్వు పలాంది పట్టకరా అని అంటారు కొందరు. ఈ ముగ్గురిట్లో ఎవరైనా పలాంది పట్టకరా అంటే వాళ్ళు ఏది కోరుకుంటే అదే పట్టుకొస్తారు. ఇది కాదు ఇది తెచ్చిన తిను అంటామా మనం? వాళ్ళు ఏదైతే కోరుకుంటారో, వచ్చేటప్పుడు కలాకాండ్ పట్టకరా, వచ్చేటప్పుడు మైసూర్ పాకు పట్టకరా, వచ్చేటప్పుడు ఇంకేదో పట్టకరా, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చెప్తారు ఫోన్ చేసి. లేకపోతే వచ్చేటప్పుడు గ్రీన్ బకెట్ బిర్యానీ పట్టకరా, ఏది పట్టకరమ్మంటే అదే పట్టుకొస్తా. అమ్మగారు అంటే ఇప్పుడు ఎందుకు అది వద్దులే, ఇది వద్దులే, ఇది నో పట్టుకరమ్మన్నప్పుడు పిల్లలు ఏం పట్టుకరమ్మంటే అది కోరుకుంది నేను తెచ్చిస్తా, అంతే. హల్లెలూయా. తండ్రి మనసు, పరలోకపు తండ్రికి ఆ మనసు ఉందట. మనుషులకే ఇంత మంచి మనసు ఉంటే పరలోకపు తండ్రికి ఇంకా గొప్ప మనసు ఉన్నదట. పరలోకపు తండ్రికి ఇంకా గొప్ప మనసు ఉన్నదట. అందుకే మనం అడుగు వాటికంటే, ఊహించుకునే వాటికంటే ఇంకా ఒకటి ఎక్కువనే ఇస్తాడట ఆయన. మనం ఏది అడుగుతామో అది మనకు ఖచ్చితంగా ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటప్పుడు 1 కేజీ చేపలు పట్టుకరా అని నాకు చెప్తే పోయి మంచిగా పాములను పట్టుకొని ఇస్తానా ఇంటికాడ తీసుకొచ్చి? ప్రభు వాక్యంలో అదే అంటాడు. మనుషులైన మీరే మీ పిల్లలకి మంచిగా తీసుకొచ్చి ఇస్తారు కదా. చెడిపోయినాయి, పాడైపోయినాయి, మురిగిపోయినాయి, పాసిపోయినాయి, పనికిరాని తెచ్చిస్తారా పిల్లలకి? తెచ్చియో. శ్రేష్టమైనది. ఒక్కొక్కసారి షాప్కి పోతే బాబు ఒక ముక్క ఇటీయాయి అంట. నేను ఏంటిది? కలాకండ్ ముక్క. ఎప్పుడు చేసినావో, పాసిపోయిందో బాగుందో, నేను తిని చూడాలనంటే వాడు కొంచెం తుంచి ఇస్తాడు. తిని చూడండి సార్ అని. తిని చూసి నాకు నచ్చితేనే తెస్తా, లేకపోతే బాగలేదు వద్దు. అక్కడనే మనం రుచి చూసి ఎందుకు తెస్తామంటే ఇంటి దగ్గరికి తీసుకుపోతే మన ఇంటోళ్ళు మంచివి తినాలి. మన ఇంటోళ్ళకు, మన పిల్లలకి మంచి తీసుకొచ్చి పెట్టాలి. కానీ పాసిపోయినాయి, పనికిరాని, వాసన పట్టినవి కొనుక్కొచ్చి పిల్లలకి ఇస్తామా? అట్లియం. మనుషులకే ఇంత మంచి బుద్ధి ఉంటే పరలోకపు తండ్రి ఇంకా మంచోడట. హల్లెలూయా. లోకంలో ఉన్న చాలామంది తెలివి తక్కువ వారు, అజ్ఞానులు, బుద్ధిహీనులు దేవుణ్ణి అడగక పొందుకోలేకపోతారట. ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది. ఏం జరుగుతుందట లోకంలో? అడగక పొందుకోలేకపోతారు. మనసారా అడిగితే ఆయన తప్పకుండా ఇస్తా అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అంటాడు, ఇదిగో చేపను అడిగిన యెడల పామునిచ్చినా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వలనియనెరిగి ఉండగా
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. హల్లెలూయా. మనకు ఏదైతే మేలు అనుకుంటామో అదే మేలు ఇతరులకు కూడా చేయాలట. హల్లెలూయా. అందుకే నేను మన సంఘంలో నా పిల్లల్ని ఎట్లా చూసుకుంటానో సంఘంలో ఉన్న యవన బిడ్డల్ని కూడా అట్లనే చూసుకుంటా. నా పిల్లల్ని నేను ఎట్లా ప్రేమిస్తానో సంఘంలో ఉన్న యవన బిడ్డల్ని కూడా అట్లనే ప్రేమిస్తా. ఎందుకు? నా పిల్లలు ఒకటి కాదు, వాళ్ళు ఒకటి కాదు. నాకు దేవుని సంఘంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలే. హల్లెలూయా. అది ఇక్కడ వాక్యంలో అంటాడు ప్రభు. ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా చూసుడు కాదట, ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా ఆలోచించే విధానం కాదట. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే ప్రేమ, అందరికీ ఒకటే అనురాగం, అందరికీ ఒకటే యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నా వెంట చెప్పాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి దేవుడు ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటాడు? ఇప్పుడు మామూలుగా మనం మందిరానికి వస్తే ఎవరో కొందరు ఈ దారిలోకి వెళ్ళి వస్తారు కదా. ఈ డోర్ చిన్నగా ఉందా, ఆ డోర్ చిన్నగా ఉందా? ఈ డోర్ చిన్నగా ఉంది, ఆ డోర్ పెద్దగా ఉంది. ఎక్కువ మంది వస్తున్నప్పుడు అట్లా రావాలని అక్కడ డోర్ పెద్దది పెట్టాము. ఎందుకు పెట్టాం? విశాలంగా ఉంటే అందరు రావచ్చని. అందరూ కూడా విశాలమైన ఆ ద్వారంలో నుండి రావడానికి ఇష్టపడతారు, కానీ ఇరుకుగా ఉండేవా దాంట్లోకి వెళ్ళి అందరు ఇట్నే రండి అంటే వస్తారా? ఎందుకయ్యా ఈ చిన్న దాంట్లోకి వెళ్ళి ఎందుకు? అట్నుంచి అయితే చాలా విశాలంగా ఉంది కాబట్టి అందరం రాగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఇది మనుషుల యొక్క ఆలోచన. ఇక్కడ దేవుడు వాక్యాలు అంటాడు, మనుషుల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. ఏమని? ఇరుకు ద్వారముననే ప్రవేశించండి, నాశనమునకు పోయే మార్గము అది విశాలమై ఉన్నది. హల్లెలూయా. చాలామంది బుద్ధి లేని వారు ఈరోజు మందిరానికి రాలే. అమ్మా, చాలామంది బుద్ధిహీనులు మందిరానికి ఎందుకు రాలే? వాళ్ళకు విశాలమైన మార్గం ఇష్టం. ఒక్క దగ్గర గుసబెట్టి మంచి మాటలు చెప్తానంటే నేను వినను, నేను రాను. నువ్వు పో రాదు, నీకు ఇష్టమైతే నువ్వు పో. ఆడుకొచ్చి ఎంతసేపు కూర్చొని నేను వినాలే? నేను సెల్లుతో ఆడుకునేది చాలా ఉంది, లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగేది చాలా ఉంది, లేకపోతే చేపలు పట్టేది చాలా ఉంది, పోయి చేపలు పట్టుకురావాలి, లేకపోతే తాగుబోతులతో కూర్చొని తాగాల నేను, లేకపోతే బజార్లో నవ్వులాట ముచ్చట్లు పెట్టుకుంటూ తిరగాల నేను. ఫ్రెండ్స్తో తిరిగేది చాలా ఉంటుంది, ఈతకు పోయేది ఉంటుంది, కొట్లాడేది ఉంటుంది, గొడవలు పెట్టుకునేది చాలా ఉన్నాయి నాకు పనులు. ఉత్తగా ఒక్క మందిరానికి వచ్చి ఒక దగ్గర కూర్చొని అయ్యగారు చెప్పే మాటలు వినాలంటే నా వల్ల కాదు, నేను రాను. హల్లెలూయా. మొక్కై వంగంది మానై వంగదట. హల్లెలూయా. పిల్లలు పెద్దగైనాక చెప్పిన మాట ఏంటరా? చిన్నప్పుడే చెవులు పిండి ఆడ గుసబెట్టినావు అనుకో ఎట్టుంటుంది అమ్మా? చిన్నప్పుడే ముట్టకాయ వేసి లేకపోతే చింతపరిగ తీసుకొని నడు మందిరానికని ఒక్కటి బీకితే మళ్ళీ ఉరికి వచ్చి మందిరాలు పడాలి.
పెద్ద వయసు వచ్చినాక చెప్పితే వాడు చేతికి దొరుకుతాడా? మీసాలు గడ్డాలు వచ్చినాక చెప్పిన మాట వింటరా? ఈనాడు ఇక దారులు ఉండరు వాళ్ళు. హల్లెలూయా. మీసాలు గడ్డాలు వచ్చినా కూడా మా పిల్లలు చెప్పిన మాట వింటారు. ఎందుకంటారంటే చిన్నప్పుడు నుంచి మేము చాలా భయంతో భక్తితో పెంచాం. హల్లెలూయా. అమెరికాలో ఉన్న బంపన్న కూడా ఆ సంబంధం చూసిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా విచిత్రపోతారట. ఏమని? మీ తల్లిదండ్రులు ఇంత మంచిగా పెంచిరేందయ్యా నిన్నని. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బంపి వాళ్ళ అత్తగారు, ఆ సిస్టర్ అమ్మగారితో ఆ ఫోన్లో మాట్లాడుతూ ఈమెకు థ్యాంక్స్ చెప్తుందట. మీ శామ్ని ఇంత మంచిగా పెంచినందుకు థ్యాంక్స్ అంటుందట. ఈమె కొడుకు గురించి ఆమె థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకు? ఆయన ప్రవర్తించే విధానం అట్లుంది అక్కడ. మేము పెంచిన విధానం పద్ధతి ప్రకారం ఆయన జీవిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. ఇదేంటి ఇంత మంచిగా, ఇంత మంచి సేవకుడా యవనస్తుడు, ఈ యవనస్తుడు ఇంత మంచి సేవకుడా అని వాళ్ళంతటా వాళ్ళే ఇష్టపడి మా అమ్మాయిని ఈ అబ్బాయికి ఇస్తామని ఆశపడి ఇస్తున్నారు. మనిషి యొక్క పద్ధతి, క్రమం, విశ్వాస జీవితం అందరూ చూస్తారట. ఎంత మంచి విశ్వాస కాదా మంచి. అందుకే యవనస్తులు, సంఘంలో ఉన్న యవన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సంఘంలో ఒకసారి నీ సాక్ష్యం పోగొట్టుకుంటే మళ్ళీ మంచి అని ఎవరు అనరు నిన్ను. మళ్ళీ మంచి అని అంటారు ఎవరైనా? ఒకసారి సాక్ష్యం జడగొట్టుకుంటే మంచోడు అని, మంచిది అని అంటారు ఎవరైనా? అనరు. సాక్ష్యం కాపాడుకోవాలి. మొక్కై ఉండగానే వంచాలట. హల్లెలూయా. నువ్వు ఏడైనా పోరా, ఆడుకోపో, నువ్వు ఆడుకోపో, నేను చర్చికి పోతా, నువ్వు ఆడుకోపో, నేను చర్చికి పోతా అంటే వాడు ఆడుకొని ఎటో పోతాడు. చిన్నప్పటి నుంచే మన దేవుడు గొప్పవాడు, మన తండ్రి మంచి దేవుడు. యేసయ్య పాదాల చెంత మోకరించు, ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళు, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండు, బూతు మాటలు అనొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మీ ఫ్రెండ్స్తో కలిసి తిరగొద్దు, పాప పనులు చేయొద్దు, సిగరెట్లు తాగొద్దు, బీర్లు తాగొద్దు, సినిమాలకు పోవద్దని బుద్ధి మాటలు మొదటి నుంచే చెప్పుకుంటూ పోతా అంటే అమ్మో నేను యేసయ్య బిడ్డను, ఈ పనులు చేయొద్దని వాడు జాగ్రత్త ఉంటాడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే దేవుని బుద్ధి మాటలు మన పిల్లలకు నేర్పిస్తే పెద్దగా అయినాక వాళ్ళు తప్పిపోతారా? పెద్దగా అయినాక తప్పిపోరు. కాబట్టి చిన్నప్పటి నుంచే దేవుని భయం, భక్తి, క్రమం నేర్పియాలి. కాబట్టి విశాలమైన మార్గంలో పోవాలని కోరుకుంటారట పిల్లలు. లోకంలో ఉన్న మనుషులందరూ విశాలమైన మార్గంలో నడుస్తున్నారు ఇప్పుడు. కానీ దేవుడు అంటాడు, నాశనమునకు పోయే మార్గము విశాలమునై ఉన్నది, దానిలో ప్రవేశించేవారు అనేకులు. హల్లెలూయా. నాశనానికి పోయే మార్గం ఎట్లుందట? విశాలంగా ఉంది. దాంట్లో ప్రవేశించేవారు ఎంతమంది? చాలామంది ఉన్నారట. జీవమునకు పోవు మార్గము ఇరుకుగాను సంకుచితముగాను ఉన్నది, అయితే దానిలో ప్రవేశించేవారు కొందరే. హల్లెలూయా. పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించే వాళ్ళు కొందరేనాట. ఏ తాగుడు అలవాటు లేకుండా నీతిగా జీవించే వాళ్ళు కొందరేనాట. ఏ సిగరెట్లు, ఏ అబద్ధాలు, ఏ బూతులు, ఏ కొట్లాటలు, ఏ అక్రమ సంబంధం, ఏ పాపం, ఏ సినిమాలు, ఈ షికారులు ఏమి లేకుండా పవిత్రంగా జీవించేటోళ్ళు కొందరేనాట. నీతిగా, న్యాయంగా, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు కొందరేనట. ఇదే చెప్తాడు అక్కడ. నాశనానికి పోయే మార్గం విశాలంగా ఉంది, దానిలో ప్రవేశించేవారు అనేకులు అంటాడు. జీవమునకు పోయే మార్గం ఇరుకుగాను సంకుచితముగాను ఉంది. ఇరుకుగాను సంకుచితంగాను అంటే బాగా దుర్మార్గతలో నువ్వు నడిచేవాడిని పట్టుకొచ్చి, అరే నువ్వు మారు మనసు పొంది దేవుని కాడ కూర్చో అంటే, నాకు అక్కడికి వస్తే కూర్చోబుద్ధి కాదు. అక్కడ అన్ని మంచి మాటలే చెప్తారు. సిగరెట్ తాగొద్దు అంటాడు, సార తాగొద్దు అంటాడు, అబద్ధాలు అనొద్దు. పొద్దున్న లేస్తే ఇవన్నీ నేను పాటించేటియే కదా.
పొద్దున్న లేస్తే నేను తాగుతానా, తిరుగుతానా, సినిమాలు చూస్తానా, షికార్లకు పోతానా, బీర్లు తాగుతానా, బ్రాండ్ తాగుతానా, సిగరెట్లు తాగుతానా, అబద్ధాలు ఆడుతానా, బూతులు ఆడుతానా, సినిమాలు చూస్తానా, అంత పాపిష్టి జీవితం. నాకు విశాలంగా బాగుంది, దాంట్లోనే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కండిషన్ పెట్టి కూసబెట్టి నాకు కుదరదు. వస్తాడా వాడు? రాడు. మనసు మార్చుకోరా అంటే మార్చుకోలేడు వాడు. నేను రాను, నేను ఈ పనులన్నీ చేయకుండా ఉండలేను, అట్లా కండిషన్లు ఉండడం అంటే నా వల్ల కాదు, నేను రాను. అదే చిన్నప్పటి నుంచే ఈ భయం భక్తి మనం నేర్పించినాం అనుకో, వాళ్ళు పెద్దగైనాక పడిపోతారా? పడిపోరు. పెద్దగైనాక తప్పుదోవ బట్టి పోతారా? పోరు. ఈనాడు చాలామంది జీవితాలు నాశనానికి పోయే మార్గంలో ఉండి ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు చిక్కులలో పడిపోతున్నాయి. మనశ్శాంతి లేకుండా మనుషులు కొట్లాడుకుంటున్నారు. దొంగలై, తాగుబోతులై, మోసగాళ్ళై, హంతకులై నశించిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కారణం ఏంటంటే నాశనానికి పోయే మార్గం విశాలంగా ఉంది, దాన్నే ఇష్టపడతారట. బుద్ధి మార్చుకొని క్రమంగా ఉండంటే నేను ఉండలేనంటారట, నాకు అదే బాగుందంటారట. కానీ అది నాశనానికి పోయే మార్గం అని వాళ్లకు గ్రహింపు లేదు. జీవమునకు పోయే మార్గము కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. కొంచెం ఈ లోక సంబంధంగా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుని కొరకు కొన్ని వదిలిపెట్టుకోవాలా. హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేయాలటమ్మా? కొన్ని వదులుకోవాలా. దేవుని కొరకు కొన్ని ఏం చేయాలి? వదిలేసుకోవాలా. దేవుని కొరకు కొన్ని మర్చిపోవాలా, కొన్ని వదులుకోవాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే ఇరుకు మార్గం. జీవమునకు పోయే మార్గం ఇరుకుగాను సంకుచితముగా ఉంది, దానిని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. ఆ కొందరిలోనే ఇప్పుడు మనం అందరం ఉన్నాం. జీవమునకు పోయే మార్గం ఇరుకుగా సంకుచితంగా ఉంది, దానిని కనుగొని వారు కొందరే గనక ఆ కొందరైన మనం క్రమంగా ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తులతో స్నేహం చేయొచ్చు, కానీ వారి యొక్క పద్ధతులతో, వారి యొక్క క్రియలతో మనం స్నేహం చేయకూడదు. నాశనానికి పోయే మార్గంలో నడవకూడదు, జీవమునకు పోయే మార్గంలో నడవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఒక్కసారి మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని నేను మనసారా నమ్ముతున్నాను. ఆ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను. ఈ లోకముతో నాకు సంబంధం లేదు, ఈ లోకస్తుల యొక్క పద్ధతిలో నాకు సంబంధం లేదు ప్రభువా. నేను ఎవరికి తీర్పు తీర్చను, ఎవరి మీద నింద వేయను. నన్ను నేనే సరిదిద్దుకొని నీ కొరకు నమ్మకంగా జీవిస్తా. నేను ఏది అడిగినా ఇస్తానంటున్నావు. నేను అడిగిందల్లా ఇచ్చే దేవుడు అయినందుకు వందనాలు. నేను అడుగు వాటికంటే, ఊహించుకునే వాటికంటే ఎక్కువనే చేస్తానంటున్నావు. నేను ఆ విషయాన్ని మనసారా నమ్ముతున్నాను ప్రభువా. నీ కృప కనికరం చొప్పున నన్ను బలపరచండి ప్రభువా. నీ కృప ద్వారా నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి, నా ఎడల గొప్ప కార్యం జరిగించండి ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. నేను ఎదుటి వారికి తీర్పు తీర్చే వారిలో నేను ఉండను. నన్ను నేనే సరిదిద్దుకొని నీ సత్య మార్గంలో నడుస్తా ప్రభువా. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తడితే తీసే దేవుడు. నిన్నే హత్తుకొని నీ మార్గంలో, నీ నీతి మార్గంలో, నీ సత్య మార్గంలో నేను నడుస్తా ప్రభువా. నాశనానికి పోయే మార్గంలో నేను వెళ్ళను, జీవమునకు పోయే మార్గంలోనే నేను ఉంటా ప్రభువా. సత్య మార్గంలోనే, నీ మార్గంలో నడుస్తా ప్రభువా. నీ కృప ద్వారా నన్ను బలపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం ఎంతో శ్రేష్టమైంది. ఆ వాక్యాన్ని మేము నమ్మి
ఆ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో ఎవరికి మేము తీర్పు తీర్చకుండా, ఎవరి మీద నింద వేయకుండా, మమ్మలను మేమే సరిదిద్దుకొని, మమ్మలను మేమే బలపరుచుకొని నీ యందు బలవంతులమై జీవించే భాగ్యం దయచేయండి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ వాక్యానికి లోబడి జీవించే భాగ్యం దయచేయండి. ప్రభువా, మేము అడిగేది ప్రతిదీ ఇస్తానంటున్నావు. మరి ప్రభువా, మేము ప్రార్థించి మీ నుండి ప్రతిదీ మేము పొందుకునే భాగ్యం దయచేయండి. నీ వాక్యానికి లోబడి మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాశనానికి పోయే మార్గంలో మేము నడవకుండా నీతి మార్గంలో ఇరుకుగాను సంకుచితమైనా పర్వాలేదు, దాంట్లోనే నువ్వు విశాలతనిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ లోకానికి దూరమై నీకు దగ్గరై నీ మార్గంలో సత్యముగా నీతిగా వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం దయచేయండి. పరలోకపు తండ్రి, నేడు మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దృష్టిలో ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో, ప్రతి జీవితంలో ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.